శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ప్రథమ భాగము ప్రస్తుతించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్య శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు. విషయము ఈశ్వర తత్వం. సృష్టిలో వివిధ రకాల శక్తులు వివిధ వస్తువులలో వ్యాపించి ఉన్నాయి. ప్రకృతిలో గమనిస్తే ఒకదాని శక్తి మరొక దానికన్నా ఎక్కువ ఉంటుంది, ఇంకొక దానికి ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. ఇట్లా సాగుతూనే ఉంటుంది. మనకు కొంత శారీరక శక్తి ఉన్నది, దానివల్లే మనం ఒక బరువును ఎత్తగలుగుతున్నాము. మనకన్నా ఎద్దు ఇంకాస్త ఎక్కువ బరువును మోయగలదు. ఒంటె ఎద్దు కన్నా ఎక్కువ బరువును మోస్తుంది. ఏనుగు దానికన్నా మరింత భారాన్ని మోస్తుంది. బుద్ధి బలాన్ని విషయాన్ని పరికిస్తాం. చెట్టు కన్నా ఎక్కువ బుద్ధి బలం ఒక క్రిమికి ఉంటుంది. క్రిమి కన్నా చీమకు ఎక్కువ బొద్దిక సత్తు ఉంటుంది. చీమ కన్నా పశువుకు ఎక్కువ ఉంటే మనిషికి వీటికన్నా అధిక బుద్ధి బలం ఉంటుంది. ఈ దిశగా ఆలోచిస్తే శారీరక శక్తి, బుద్ధిబలం రెండింటినీ పూర్తిగా కలిగి ఉన్న ఒక ప్రాథమికమైనదేదో ఉంటుంది అని అనిపిస్తుంది. ఆ వస్తువును మనం స్వామి లేదా భగవంతుడు అని అన్నాము. మన బౌద్ధిక శారీరక బలాన్ని ఉపయోగించి ఒక ఇంటిని కడతాము. ఒక పిచ్చుక కూడా దాని శరీరం, మనస్సు, శక్తులను ఉపయోగించి గూటిని కట్టుకుంటుంది. అట్లాగే ఒకానొకటి తన బౌద్ధిక శారీరక శక్తిని ఉపయోగించి ఈ లోకాన్ని సృష్టించింది కదా, అదే భగవంతుడు. ప్రకృతిలో ఒకదానికన్నా ఒకటి శక్తిని అధికంగా కలిగి ఉండటాన్ని పట్టుకొని మనం భగవంతుడు అనే మూల సూత్రం దగ్గరికి చేరుతాము. ప్రకృతిలో పరస్పర విరుద్ధమైన జంటలను కూడా చూస్తాము. మండిపోయే ఎండలు ఉంటే వణికించే చలి ఉంటుంది, రాత్రి ఉంటే పగలు ఉంటుంది. మృదువైన పువ్వులు ఉన్నట్టే పదునైన ముళ్ళు ఉంటాయి. తీయదనానికి విరుద్ధంగా చేదు ఉంటుంది, ప్రేమకు విరుద్ధంగా ద్వేషం ఉంటుంది. ప్రకృతిలో ప్రతి దానికి ఒక విలోమ వస్తువు ఉంటుంది. ఈ దిశగా ఆలోచిస్తే మన మనస్సుకు విరుద్ధమైనది కూడా ఏదో ఒకటి ఉండాలి కదా. మనిషి మనస్సు స్వభావం ఏమిటి? ప్రశ్న. అసహ్యమైన వాటిల్లో మునగటం, దుఃఖంలో పడి ఉండటం, తృప్తి అనేది ఎరగకుండా దిగులు పడటం దాని స్వభావం. దానికి వ్యతిరేకంగా ఈ అసహ్యమైన భావాలు లేనిది, దుఃఖరహితమైనది, శాశ్వతంగా శాంతంగా ఉండేది, ఆనందంగా తృప్తిగా ఉండేది ఒకటేదో ఉండాలి. ఒకానొక వస్తువే భగవంతుడు. ప్రకృతిలో ప్రతిదీ మారిపోతూ ఉంటుంది. కొన్ని మార్పులు మాత్రమే మన కంటికి కనిపిస్తాయి, కానీ మనం అసలు మారవు అని అనుకునే పర్వతాలు, సముద్రాలు కూడా గడిచే కాలంతో మారిపోతూ ఉంటాయి. ప్రకృతిలో ఏది శాశ్వతం కాదు. వీటన్నిటికీ వ్యతిరేకంగా ఒకటేదో మార్పు అనేది ఎరుగనిది ఉండాలి. అదే భగవంతుడు. ప్రకృతిలో ఒక వస్తువు నుండి వేరొకటి సోపాన క్రమంగా ఉంటుందని, ప్రతిదీ మార్పుకు లోనవుతుంది అని లోకజనని దర్శింపచేస్తుంది. చివరకు ఈ రెండింటి వెనకాల ఒకే ఒక పరమోత్కృష్టమైన సూత్రం ఉంటుందని మనం తెలుసుకునేలా చేస్తుంది. సరేనండి, ఉండనివ్వండి, అతన్ని ఎందుకు ఆరాధించాలి అని అడగవచ్చు. మనం ఎట్లా ఉన్నాము? ప్రశ్న. అంతులేని కోరికలతో ఉన్నాము. పరమాత్మకేమో ఏమీ అక్కర్లేదు. ఇన్ని కోరికలున్న మనకు శక్తి తక్కువగా ఉంటుంది. కానీ ఏ కోరిక లేని పరమాత్మ సర్వశక్తిమంతుడు. మనం ఒక గుంటలాగా అధమంగా ఉంటాము. ఆయన అత్యున్నతమైన మహితాత్ముడు. అతడు కేవలం శక్తి. జ్ఞానంలో మాత్రమే గొప్ప కాదు, దయలో కూడా గొప్పవాడే. అందుకని ఆయన గురించి ధ్యానం చేస్తే మనలోని నీచ స్థితిని బాగు చేస్తాడు. మన కోరికలను లేమిని తొలగించి
మనల్ని పూర్ణులుగా చేయగలిగేది తాను స్వయాన పూర్ణమైన వాడుగా ఉన్నప్పుడే కదా. ఆయన ఎంత కృపాస్వరూపుడైన మూర్తి. ఆయన ఆరాధిస్తే మన కోరికలను తీరుస్తాడు. ఏదైనా లేదనే భావం ఉన్నదంటే, కోరిక అనగా భావన ఉన్నదంటే ఏదో కొరత ఉన్నదని అర్థం. మనకు ఏమీ అక్కర్లేకపోతే మనం నిండుగా పూర్ణ స్థితిలో ఉండవచ్చు. మన కోరికలను తొలగించే పరమాత్ముడే చివరిలో ఏమీ అక్కర్లేని నిండుతనాన్ని మనకు చేకూరుస్తాడు. ఆ స్థితిలో ఏది ఉన్నత స్థితిలో ఉందో అది గుంటను పూడుస్తూ ఉంటుంది. దానితో మనం దానికి సమానులం అవుతాము, దానిగానే మారిపోతాము. వ్యాఖ్యాత మీ ప్రియనేస్తము నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై. పాన్స్ నారాయణ గారు చెన్నైలో ఉన్నప్పుడు ఆయన కూడా ఇలానే ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎవరైనా మూక వాళ్ళని చేసుకోవడానికి ముందుకు రాగలరా? జాతకాలు సరిపోయినా ఎవరు ముందుకు రావటం లేదు. పాన్స్ నారాయణన్ మాము భార్య అనేదట, స్వాములు వారు తన పైన భుజస్కంధాలపైన వేసుకున్నారు కదా, ఎందుకు చింత చేస్తారని. అదేవిధంగా ఆ మాట సత్యమైంది. అదే వీధిలోనే ఒక మంచి సంఘ సంస్థలో పనిచేసేటువంటి ఒక అబ్బాయి తాను చేసుకుంటే ఇటువంటి అంగవికల్ని చేసుకుంటానని వాళ్ళ నాన్న అమ్మతో పోరు పెట్టేవాడట. ఇదేంటిరా సాధ్యము, సమాజ సేవ అంటే మరీ ఇలా ఉండాలనా అని వాళ్ళ అమ్మ అంటే, అవునమ్మా నేను అలానే చేసుకుంటాను, అటువంటి అమ్మాయి నాకు కావాలన్నది. వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చి తలుపు తట్టి, మా అబ్బాయి మీ అమ్మాయినే చేసుకుంటాడట అన్నారు. ఆశ్చర్యం, జాతకాలు సరిపోయాయి. అయితే ఆ అబ్బాయి కొంచెం సోషల్ రిఫార్మర్ అంటాం కదా, సామాజిక సంఘ సంస్కర్త, దేవాలయాలు అటువంటివంతా ఎక్కువ వెళ్ళేటువంటి వాడు కాదట. అయితే వివాహం అయిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే, ఆ అమ్మాయికి నారాయణన్ గారికి వాళ్ళ అమ్మగారికి అందరికీ కాంచి పరమాచార్య స్వామివారి భక్తి. వివాహం అయిన తర్వాత భార్య మాట విని అందరూ కూడా వీరి స్వామివారి దర్శనం చేసుకున్నారు. అప్పుడు పాన్స్ నారాయణతో స్వామి అన్నారట, మరి మీ అమ్మాయికి వివాహం జరిగింది కదా, సంతోషమేనా అన్నారట. అప్పుడు సాష్టాంగ దండప్రణామం చేసి, మీలాంటి వారు దేవతల్లాగా మాకు ఎవరు దొరుకుతారు స్వామి, మీ అనుగ్రహమే మాది అన్న, మా పైన కురిపించారని. ఆ విధంగా కాంచి కామకోటి పీఠాధిపతులందరూ కూడా భక్త బాంధవులు, భక్తులను సదా రక్షించేటువంటి వారు. అటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి భక్తులందరూ కూడా ఎంతో ఆనంద పరవశంతో ఉంటారు. ఆత్మీయులారా, 7 సెప్టెంబర్ 25 నాడు పౌర్ణిమ. ఆ రోజు శ్రీ కాంచి శ్రీ శంకరవీయ సరస్వాములు వారు తమ ఉత్తరాధికారులు శ్రీ సత్యచంద్రశేఖర సరస్వాములు ఇరువురు కూడా చాతుర్మాస్య వ్రతాన్ని పరిసమాప్తి చేస్తున్నారు. కావున వేలాది సంఖ్యలో భక్తులందరూ కూడా తరచి వచ్చి శ్రీవారి దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నానమాట. ఎప్పుడైతే చాతుర్మాస సందర్భంలో ఇటువంటి పవిత్రమైన దినాల్లో యతీశ్వరులు ఇరువురిని ఒకే పీఠలను దర్శించుకోవడం అనేది మన పూర్వజన్మ సుకృతం. మనమందరూ వెళ్ళి ఆ తిరుపతి సుఖమహర్షి తపస్సు చేసినటువంటి ఆ యొక్క పవిత్ర సన్నిధిలో శ్రీవారిని దర్శించుకొని వారి పరిపూర్ణమైన అనుగ్రహాన్ని మనం పొందడానికి ప్రయత్నిద్దాం. కామాక్షి అనుగ్రహం మనందరిపైన ఉండని, అందరి అమ్మాయిలకు కూడా చక్కని వరుడు దొరకాలి, అబ్బాయిలు కూడా మంచి కన్య వివాహమై సుఖంగా శుభప్రదంగా ఉండాలని కామాక్షిని ప్రార్థిస్తూ ఈ వాక్పుష్పములను శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాములు దివ్య పాదపద్మం సమర్పించి సెలవు తీసుకుంటాను. ఇట్లు మీ ఆత్మీయ మిత్ర నివర్తి నాగభూషణ శర్మ. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై జయ శంకర. హరహర శంకర జై జయ శంకర.